ఒకప్పుడు తెర వెనుక ఎన్నో సందేశాలను ఇస్తూ అందరినీ ఆకట్టుకున్న బంగారక్క, కేతిగాడు, జుట్టిపోలుగాడు, అల్లాటప్పగాడు రూపం మార్చేసుకున్నారు. ఆనాటి తోలుబొమ్మలు నేడు ఆధునిక యుగంలో కొత్త రూపు సంతరించుకుని అలంకరణ వస్తువులుగా ప్రజలను అలరిస్తున్నాయి. శ్రీకృష్ణ చరిత్ర, విశ్వరూప హనుమ ఘట్టాల చిత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ కళాకారులకు అందించే శిల్పగురు అవార్డుకు ఈ ఏడాది శివమ్మను ఎంపిక చేసింది. దక్షిణ భారతదేశంలో ఈ పురస్కారానికి ఎంపికైన ఏకైక మహిళ ఆమె. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన డి శివమ్మ. ఆ విశేషాలను ఈ స్టోరీలో చూద్దాం. తోలుబొమ్మల తయారీ శివమ్మ కుటుంబ వృత్తి. తాత ముత్తాతల కాలం నాటి నుండి వారికి ఈ కళపై పట్టు ఉండడంతో మారుతున్న హంగులకు తగ్గట్లు పోటీ ప్రపంచానికి ధీటుగా వైవిధ్యమైన బొమ్మలను చిత్రీకరిస్తున్నారు. వీరి చేతిలో రూపుదిద్దుకున్న ల్యాంప్ సెట్లు, పెయింటింగ్స్, డోర్ హ్యాంగర్స్, రామాయణ ఘట్టాలు, సుందరకాండ, శ్రీకృష్ణ లీలలు, విశ్వరూప హనుమల ఘట్టాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈమె తయారు చేస్తున్న తోలుబొమ్మలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతవుతున్నాయి. ఈ కళ తనతో అంతరించిపోకుండా 4 తరాల పాటు కొనసాగాలని ఆమె ఆకాంక్ష. అందుకోసం కొత్త తరానికి శిక్షణ ఇస్తోంది. గ్రామీణ మహిళలకు ఉపాధిని కల్పిస్తోంది. శివమ్మ తన 3 కొడుకులను ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. వారందరినీ తోలుబొమ్మలాట ప్రదర్శనలోనే కాక తోలుబొమ్మల తయారీలోనూ ప్రావీణ్యం సాధించే విధంగా తీర్చిదిద్దారు. వీరు కూడా తోలుబొమ్మల తయారీలో అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. ఈ అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళలను ప్రోత్సహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. నాకు 2019లో నేషనల్ అవార్డు ఉంది. ఇప్పుడు 2023లో శిల్పగురు అవార్డు వచ్చింది. అలాగే నేను కూడా ఇక్కడ ఒక 15 మందికి కానీ 20 మందికి కానీ పని ఇస్తూ ఉంటాను. మాకు ఇది అవార్డు వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు మా సరుకు మేము అమ్ముకొని ఒక 10 రూపాయలు సంపాదించుకొని మా పిల్లలు పోషించుకుంటే అవకాశం మాకు ఇస్తే మేము కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి. ఎంతో మంది శివమ్మ వద్ద తోలుపై చిత్రాలను గీయడం, బొమ్మలను తయారు చేయడం నేర్చుకున్నారు. కొందరు ప్రభుత్వం ఇచ్చే రుణాలను ఉపయోగించుకుని ఇంటి వద్దే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి బొమ్మలను దేశ విదేశాలకు ఎగుమతి చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. మరికొందరు ఆమె వద్ద పనిచేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ తోలుబొమ్మలాట చూడటం వల్ల రామాయణం, మహాభారతం గురించి తెలుసుకుంటారు. ఈ రామాయణం ఎలా ఉంటుంది, మహాభారతం ఎలా జరిగింది అనేది తోలుబొమ్మలాటలో ఈ కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. కళను ప్రభుత్వం బాగా గుర్తించి ఈ తోలుబొమ్మలాటలు మాకు ఎగ్జిబిషన్లు కానీ మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించి ఇంకా అవార్డులు కానీ ఇలాంటివి ఇచ్చి ప్రోత్సహించాలని ప్రభుత్వానికి